పాకిస్తాన్ లో లేదు, పిఠాపురం ఏం ఆఫ్ఘనిస్తాన్ లో లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పిఠాపురంకి వెళ్ళడానికి రాజ్యాంగబద్ధమే కానీ రాజ్యాంగ విరుద్ధం కాదు. ముందు అది గమనించాలి వాళ్ళు. ఇంకో విషయం, వరద ప్రాంతాల్లో పర్యటించారా, వరద లేని ప్రాంతాల్లో పర్యటించారా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూట్ మ్యాప్ వేసిన మాకు తెలియదు అంటారా? వాళ్ళు చెప్పాలా మేము ఎక్కడ పర్యటించాలో? తెలుగుదేశం జనసేన వాళ్ళు చెప్పాలా ఇప్పుడు మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడెక్కడ పర్యటించాలి అని? ఈ నిస్సిగ్గైన వార్తలండి. ఇంకో విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు వెటకారం అని చెప్పారు. వెటకారం కాదండి, రివర్స్ టెండరింగ్ గురించి ఆ పత్రికా విలేకరి వెటకారంగా అడిగితే వెటకారంగానే సమాధానం చెప్పారు. వాట్ ఈస్ రివర్స్ టెండరింగ్ అని. దాంట్లో తప్పెక్కడ కనిపిస్తుంది? రివర్స్ టెండరింగ్ కోసం అనలేదు ఆయన నేను వినిపిస్తాను శేఖర్. రివర్స్ టెండరింగ్ కోసం నేను చెప్పట్లేదు, వేరేది ఒకటి ఉంది, నేను వినిపిస్తాను. చాలా ఆసక్తిగా మీరు కూడా అది చాలా జోష్ ఫీల్ అవుతారు. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి కామెడీ ఉందా అని. సీరియస్ వినిపించండి సార్. కామెడీ పండించింది ఎవరంటే ఎలక్షన్స్ కి ముందు 2024 ఎన్నికలకు ముందు ఆఖరికి ఎక్కడిగా తెలుసా సార్, రామానాయుడు గారి లేటెస్ట్ వీడియో వచ్చిందండి. పెళ్లి బంతి భోజనాలు జరుగుతుంటే బంతి భోజనాలు సైకిల్ వేసుకుని 2 టేబుల్స్ మధ్యలో నించొని అమ్మా నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు అని చెప్పి మాట్లాడి కామెడీ పండించింది వాళ్ళండి. కామెడీ పండించింది వాళ్ళు, ప్రజలను మోసం చేసింది, ప్రజలకు అబద్ధాలు చెప్పి మభ్య పెట్టింది వాళ్ళు. 90 రోజులైంది. ఎక్కడ మరి 15,000? ఎక్కడ రైతు భరోసా సొమ్ము? ఎక్కడ మత్స్యకార భరోసా సొమ్ము? ఎక్కడ ఆడబిడ్డలకు ఇస్తాన్న 18,000? ఎక్కడ ఉచిత బస్సు? ఎక్కడ గ్యాస్ సిలిండర్లు? ఎక్కడ సార్? కామెడీ పండించింది వాళ్ళు, ప్రజల్ని కామెడీగా మార్చింది వాళ్ళు. మేనిఫెస్టో అంటే ఎట్లా అంటే మేనిఫెస్టోని ఒక చిత్తు కాగితంలో చూసేది వాళ్ళు. సమాధానం చెప్పకుండా అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారే అండి. ఎంత నీచం అంటే బాగా నవ్వు వస్తుంది సార్. నేను నిజంగా అనుకున్నాను, రాష్ట్రంలో ఎంత అరాచకం జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి. ఆడబిడ్డల మీద 50కి పైగా అత్యాచారాలు జరిగితే జగన్మోహన్ రెడ్డి కారణం. అచ్యుతాపురంలో బాయిలర్లు పేలిపోతే ఫ్యాక్టరీలో దానికి జగన్మోహన్ రెడ్డి కారణం. ఆఖరికి సార్ ఏదైతే ఆడబిడ్డలు విద్యార్థులు ఉన్నారో వాళ్ళ వీడియోలు బయటకు వస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి కారణం. విజయవాడ వరదలకి జగన్మోహన్ రెడ్డి కారణం, ఏలేరు వరదలకి జగన్మోహన్ రెడ్డి గారి కారణం. మరి అధికారంలో ఉండేది జగన్మోహన్ రెడ్డి గారా మీరా? ముందు జగన్మోహన్ రెడ్డి గారు జపం చేయడం మానేసి పరిపాలన నేర్చుకోండి అని చెప్పేసి మా నాయకుడు ఈరోజు క్లియర్ గా చెప్పడం జరిగింది. ఏలేరులో ఈ రోజు సార్, ఏలేరుకి సంబంధించిన ఎమ్మెల్యే, ఏదైతే పిఠాపురంకి సంబంధించిన ఎమ్మెల్యే ఎవరండి? పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడున్నారు సార్ పిఠాపురం ఎమ్మెల్యే? ఎక్కడున్నారు సార్? జబర్దస్త్ గ్యాంగ్ మొత్తం పిఠాపురం జబర్దస్త్, మేము ఏదైతే సింగపూర్ చేస్తామన్న జబర్దస్త్ గ్యాంగ్ ఏడుంది? ఏ స్టూడియోలో ఉన్నారు? అన్నపూర్ణ స్టూడియోలో ఉన్నారా? లేకపోతే రామోజీ ఫిలిం సిటీలో ఉన్నారా? లేకపోతే రామానాయుడు స్టూడియోలో ఉన్నారా? ఈ రోజు వాళ్ళకి అండగా ఉన్నది ఈ రోజు ఎవరో తెలుసా అండి? మా వంగ గీత గారే. ఆ జబర్దస్త్ వాళ్ళు ఎవరూ లేరు. ఎన్నికలకు ముందు వచ్చి కామెడీ బండిచ్చి ఏదైతే అప్పుడు మా ప్రభుత్వం మీద వలవలు చిలువలుగా అబద్ధాలు మాట్లాడి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలని చెప్పి మాట్లాడిన జబర్దస్త్ టీం ఎక్కడ సార్? ఎక్కడ సార్ అని అడుగుతా ఉన్నాం మేము. రండి, ఇప్పుడు పిఠాపురం ప్రాంత వాసులు రైతులు అయితే కూర్చొని ధర్నా చేస్తా ఉన్నారు. ఆఖరికి వాళ్ళకి ఇవ్వాల్సిన రైతు భరోసా సొమ్ము మేము 13,500 ఇస్తుంటే 20,000 ఇస్తామని చెప్పి మాట్లాడారు. ఒక్క రూపాయి ఇచ్చిన పాపాను కూడా. ఆఖరికి సార్ ఇన్సూరెన్స్ ఒక్క రూపాయి కట్టలేదు సార్. ఈ గవర్నమెంట్ దౌర్భాగ్యమైన గవర్నమెంట్. ఈ క్రాపింగ్ కూడా చేయాలి. కనీసం ఇన్సూరెన్స్ చేస్తుంటే వాళ్ళకి 24 నుంచి 27,000 డబ్బులు వచ్చిండేది. అది కూడా రాలా. నష్టపరిహారం సంగతి ఇంకే దేవుడు ఎరగాలి సార్. ఇన్ని జరుగుతా ఉంటే ఎక్కడ సార్ పవన్ కళ్యాణ్? తన సొంత నియోజకవర్గంలోనే రైతులు ఈరోజు ఆందోళన చేసే పరిస్థితిలో ఉన్నారంటే వేర్ ఈస్ పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించే నోరు ఈ రోజు ఏమైంది? చంద్రబాబు నాయుడు గారి చేత కుట్టివేయబడిందా? జనసేన వాళ్ళకి దమ్ముంటే వచ్చి మాట్లాడండి. ప్రశ్నిస్తాను పవన్ కళ్యాణ్ ఎక్కడ? ఎంత అన్యాయం జరుగుతుంటే తన సొంత నియోజకవర్గంలోనే రైతులకు ఎక్కడున్నారు సార్ పవన్ కళ్యాణ్? రమ్మని చెప్పి మేము అడుగుతా ఉన్నాం, మీ ముఖ్యంగా అడుగుతా ఉన్నాం. ఇక తెలుగుదేశం వాళ్ళు మాట్లాడే మాటలు వింటుంటే ముందు అర్జెంట్ గా మీరు జగన్ గారి నామ జపం మానేసి మీరు అధికారంలోకి వచ్చి 91 రోజులైంది. మీరు ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుకు 91 రోజులు. ఈ 91 రోజుల్లో మీరు ఏం ఓడబెరికారో చెప్పండి, ఏం ఓడబెరకపోతున్నారో చెప్పండి. ఒక్క పెన్షన్ల కార్యక్రమం చేశారు మీరు. దానికి కూడా 1,50,000 మంది వృద్ధుల పెన్షన్లు తీసేసి కటింగ్ ప్రభుత్వం ఇది. 1,50,000 మంది వృద్ధులు కేవలం 2 నుంచి 3 నెలల్లో వాళ్ళ ఉసురు కొట్టుకుపోద్ది ఈ ప్రభుత్వం. ముసలి వాళ్ళు ఉసురు కొట్టుకుపోద్దండి. 1,50,000 మంది పెన్షన్లు తీసేస్తారు దుర్మార్గంగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి పోటీ లేదన్న ఒక నెపంతో 1,50,000 మంది. ఇది ప్రభుత్వ అఫీషియల్ డేటా. ప్రభుత్వం ఒక వెబ్సైట్ ఉంటుంది సార్ పెన్షన్లు పంచేదానికి. ఈ రోజు ఎంతమంది పంచారు, ఈ రోజు ఎంతమంది పంచారు, దాంట్లో ఉంది సార్. మే నెలకి ఈ నెలకి మధ్యలో 1,50,000 మందిని ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎత్తేసింది.
మరి వీటికి సమాధానం చెప్పమనండి. పవన్ కళ్యాణ్ గారికి చిత్తశుద్ధి ఉంటే వచ్చి ఇప్పుడు ప్రశ్నించమనండి. ఛాలెంజ్ మాట్లాడమనండి. మరి ఎక్కడ అమ్మఒడి డబ్బులు 3 నెలలైంది, ఎప్పుడు ఇస్తున్నారు? ఇక పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు కదా సార్, ప్రశ్నిస్తా అని. ఎంతమంది వరద బాధితులు ఇబ్బంది పడతా ఉన్నారు విజయవాడలో కానీ. మొత్తం రాష్ట్రం ఎట్లా ఉందంటే సార్, ఈరోజు రాష్ట్రానికి చంద్రగ్రహణం పట్టింది. గుంటూరు నుంచి శ్రీకాకుళం దాకా అతివృష్టి, ఏదైతే గుంటూరు నుంచి ఏదైతే అనంతపురం వరకు అనావృష్టి. రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఒకవైపు కరువు, ఒకవైపు వరదలు. మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మాట్లాడారు కదా, మోడీ గారితో నాకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, కేంద్రం నుంచి నేను ఊడబెరుకుతాన్నారుగా. ఆ ఊడబెరికే సాయం ఏదో తీసుకురమ్మనండి. ఎప్పుడు తెస్తున్నారు? 2 నెలలకు తెస్తున్నారా, 3 నెలలకు తెస్తున్నారా, 4 నెలలకు తెస్తున్నారా, సంవత్సరానికి తెస్తున్నారా? విశాఖ ఉక్కు గురించి మాట్లాడారు కదా సార్, ఉక్కు నేను దగ్గరుండి ఆపేస్తాను. విశాఖ ఉక్కు గురించి గెలిపించారుగా మీ మాటలు నమ్మి. ఈ రోజు సెకండ్ ఫార్నర్ లో కూడా ఆపేస్తున్నారంట. మొత్తం ఈరోజు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. విశాఖ ఉక్కును తుక్కుగా కొట్టి అమ్మేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రశ్నించండి వెళ్ళి. ఈ రోజు వాళ్ళ సంఘంలోనే ఉన్నారుగా మీరంతా వెళ్ళి, టీడీపీ అండ్ జనసేన ఇద్దరు వెళ్ళి ఎన్డీఏని ప్రశ్నించండి. మా మద్దతు ఉపసంహరించుకుంటాం, మీరు కింద విశాఖ ఉక్కుని నిర్వీర్యం చేస్తే అని చెప్పి ప్రశ్నించండి, మాట్లాడండి. ప్రతిపక్షంలో లేచిన గొంతులు ఈరోజు ఎందుకు మోగబోయాయి సార్? దమ్ము ఉంటే సమాధానం చెప్పండి ఎవరైనా. ఊరికే కూర్చొని ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారు, అధికారంలో మీరున్నారా, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా? అధికారంలో మీరు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిస్సిగ్గుగా విమర్శలు చేయడానికి మనస్సాక్షి అనేది ఉందా? కొంచెం మనస్సాక్షి ఉందండి? ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలండి. ఎవరైతే తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా వచ్చినట్టు మోక ఆనంద్ సాగర్ అన్న కానీ, జనసేన నుంచి వచ్చిన కీర్తనమ్మ కానీ ఖచ్చితంగా సమాధానం చెప్పండి. ఎందుకు ప్రశ్నించట్లేదు పవన్ కళ్యాణ్ అని కీర్తనమ్మ గారిని చెప్పండి. ఎందుకు వీళ్ళు విఫలం చెందారు కేవలం 3 నెలల్లో అని చెప్పి మోక ఆనంద్ సాగర్ గారిని చెప్పానండి. సార్ వస్తుందా వాయిస్? వర్మ గారు, సార్ వర్మ గారు శేఖర్ వస్తుందా సార్ వాయిస్? ఓకే, మాట్లాడండి, వస్తుంది. ఎస్, ఇక వీటి గురించి సమాధానం చెప్పండి సార్. ఊరికే చెప్పకుండా మేము ఇప్పటికీ అడుగుతున్నాం సార్, 90 రోజులైంది. ఈ 90 రోజుల్లో మీరు ఇటు పక్క ఇటుక తీసి అటు పక్క చేసినటువంటి పని ఏంటి? ఈ పక్క నుంచి ఇటుక తీసేయడానికి ఇటుక పెట్టారా? పెన్షన్ల కోత తప్పిస్తే ఇంక కొత్త సంక్షేమ పథకం ఏమైనా తీసుకొచ్చారా? 40,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారని చెప్పి మీ గెజెట్ పత్రిక ఈనాడు వచ్చేసింది. దానికి సమాధానం చెప్పండి. ఏం చేశారో డబ్బులన్నీ? ఒక్క సంక్షేమ పథకం ఇవ్వకుండా ఏం చేశారు డబ్బులన్నీ? అప్పుల ప్రభుత్వం అన్నారుగా మీరు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు సార్? ఎంత దౌర్భాగ్యం అంటే సార్, వర్మ గారు ఎంత దౌర్భాగ్యం అంటే, వీళ్ళకి మొన్నటి వరకు ఉన్న లెక్క ప్రకారం 250 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కి విజయవాడ వరదలకు డబ్బులు వచ్చాయండి, అఫీషియల్ డేటా. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి అఫీషియల్ డేటా, వాళ్ళు పంచినటువంటి వాటర్ బాటిల్ కానీ, నీళ్లు కానీ, నిత్యావసర సరుకులు కానీ, లేకపోతే పాలు కానీ అన్ని కలిపి సార్ వాళ్ళకైనా ఖర్చు ఎంతో తెలుసా? ప్రభుత్వ అఫీషియల్ డేటా, నాట్ మై డేటా, 70 కోట్ల రూపాయలండి.